తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర సెట్టిబల్జే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పాయక్రావుపేట నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. చీడిగ గ్రామంలో ఉన్న సత్యవతి హైట్స్ అపార్ట్మెంట్లో ఇటీవల కాకినాడ పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించబడిన కడప మండల అధ్యక్షుడు దేవు వెంకన్న పితాని జయరాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉచిత రీతిని సత్కరించడం జరిగింది. మరో విశిష్ట అతిథి మాజీ జడ్పీటీసీ నెలకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీకి వెంకటేశ్వరరావు కుటుంబం గత 30 సంవత్సరాల నుంచి ఎంతగానో కష్టపడుతుందని, వారి తండ్రి గారు సర్పంచ్గా కూడా పనిచేశారని, ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలకు విలువ ఇస్తూ కృషి చేస్తూ వస్తున్నారని, ఆయనకు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఇవ్వడం హర్షణీయమని తెలియజేశారు. కార్యక్రమంలో బాబురావు, వాసంశెట్టి శ్రీనివాసరావు, కృష్ణారావు, బలరెడ్డి సతీష్, రాజు, బావవరం మాజీ సర్పంచ్ సుందరపల్లి వీరవెంకట సత్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే పార్టీల్లో ముందుకెళ్ళడానికి ఏ విధంగా వెళ్ళాలనే దానికి చాలా కష్టతరమైన విషయాలు ఉంటాయి. అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్గా వెళ్ళడానికి ఉండే కష్టాలు రకరకాలుగా ఉంటాయి. అవి ఆర్థికపరమైనవి, రాజకీయపరమైనవి, కులపరమైనవి, ఇలా రకరకాల ఇబ్బందులు ఎమ్మెల్యే క్యాండిడేట్గా వెళ్ళే వాళ్ళకి ఉంటాయి. సో అప్పుడు నేను మిస్ అయ్యాను. కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఉమ్మడి తాళరావు నియోజకవర్గంలో నేను ట్రై చేశాను. అలా తర్వాత కూడా వేరే 6 నెలలు టైం ఇచ్చి నాకు టికెట్ ఇస్తేనే నేను ఉంటాను, లేకపోతే ఉండను అని చెప్పి పెద్దయ్యతో మాట్లాడుతున్నాం. ఒక చోట నేను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే కూటమి అయిపోయింది కాబట్టి ఇంకా ఇది అని అనుకోవట్లేదు, అందరూ సమానమే. సో ఆ విధంగా ముందుకెళ్తున్నాము. ఇంకా మరింత సేవలు మన వెంకన్న గారు అందించాలి. నేను కూడా అంతే పార్టీలో కష్టపడుతున్నాను. ఈ రోజు నాకు సెట్టిబల్జే కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చాను. యాక్చువల్గా నాకు ఏదో చైర్మన్ ఇస్తారని ఆశించాను. ఒక డాక్టర్గా, అంగన్వాడిగా అన్ని ఏరియాల్లోనూ నాకున్న సత్సంబంధాలతో ఇస్తారని నేను ఆశించాను. కానీ డైరెక్టర్ ఇచ్చాను. దాంతో తృప్తి చెంది పార్టీ ఏది ఇచ్చినా శిరసాహించి మనం పార్టీకి కష్టపడి ముందుకెళ్తే ఎప్పుడూ వెళ్తాం. కుటుంబాన్ని కూడా అందుకే అన్నాను. తండ్రి ఏది చెప్పినా కొడుకులు అది పాటించుకుని వెళ్తే కుటుంబం పెద్దదవుతుంది, మంచిగా ఉంటుంది, 10 మందిలో మంచి పేరు వస్తుంది. ఆ విధంగా ఆ నమ్మకాన్ని పొమ్ము చేయకుండా ముందుకెళ్ళే మనస్తత్వంతో నేను ముందు పెడుతున్నాను. అందరికీ ఎప్పుడైనా ఈ ఏరియాలో ఈ సత్యవతి హైట్స్ కానివ్వండి, కోవాడి కానివ్వండి, ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అలాగే మీ అందరికీ సుపరిచితులైనటువంటి వెంకన్న కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఆయన కానీ, నాకు కానీ, అలాగే మా అన్నయ్య వెంకటేశ్వరరావు 2 సార్లు జడ్పీటీసీగా పోటీ చేసి ఎమ్మెల్యే స్థాయికి దగ్గరికి వెళ్ళి పాపం వెనక్కి రావడం జరిగింది. అది కొంచెం చాలా బాధకరమైన విషయం. నాకు టికెట్ రాలేదు అనేది అంత బాధ. 30 ఏళ్ళ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి దగ్గరికి వెళ్ళి వెళ్ళలేకపోయినందుకు అది కూడా కొంచెం బాధాకరమైన విషయం. అయినా సరే మనం వెనక్కి తగ్గకుండా ఎప్పుడు కూడా వాటమి ఎప్పుడు తొలి విజయం అన్నట్టు మనం ముందుకు వెళుతూ ఉంటే ఎవరైనా సరే ఏ ఫీల్డ్ అయినా సరే సక్సెస్ని అయితే సాధిస్తామనే ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను నేను. సో ఆ విధంగా ముందుకు వెళ్తున్నందుకు మరొకసారి పార్టీకి అలాగే మా వెంకన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పార్టీ ఇచ్చినందుకు ఇంకా మంచి ఉన్నతంగా తను వర్క్ చేయాలని చెప్పేసి